నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఒంగోలులో వరుస విజయాలతో ఒకప్పుడు అక్కడి రాజకీయాలను శాసించిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ కాలం కలిసి రాక పార్టీ మారాల్సి వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్కి తర్వాత వైసీపీకి పెద్ద దిక్కుగా చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు బాలినేని ఒంగోలు నుంచి 5 సార్లు గెలిచిన బాలినేని జనసేనలో చేరిన నాటి నుంచి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. బాలినేనిని చూస్తే జనసేనలో బాలినేని ఎదిగితే ఎక్కడ తన సీటుకు ఎసరు వస్తుందో అని దామచర్ల బాలినేనికి అడ్డు తగులుతున్నారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు బాలినేనిపై బహిరంగంగానే విమర్శలు చేశారు దామచర్ల జనార్దన్. బాలినేని అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక బ్రాండ్, కార్యకర్తల కోసం ఎందాకైనా నిలబడే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. బాలినేని చెప్తే ఒకేసారి 20 మంది కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరిపోయారు. అది ఆయన మాటకున్న విలువ. బాలినేని వలన జిల్లాలో జనసేన బలోపేతం అవుతోంది, కానీ జనసేన వలన మాత్రం బాలినేని ఎలాంటి పదవులు తీసుకోలేకపోతూ ఉన్నారు అని ఆయన అనుచర వర్గానికి ఒక రకమైన ఆందోళన స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఒక వెలిగిన బాలినేని ప్రస్తుతం రాజకీయంగా దయనీయమైన పరిస్థితిలో ఉండడం మాత్రం ఆయన అభిమానుల్ని కలిచివేస్తోంది. వైసీపీ ప్రభుత్వ చివరి ఏడాదిలోనే బాలినేని రాజకీయంగా కష్టకాలంలోకి అడుగుపెట్టారని రాజకీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో ఏర్పడ్డ విభేదాలు క్రమంగా ముదిరి చివరకు బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పే స్థితికి వెళ్ళాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని జనసేన పార్టీలో చేరారు. కానీ అక్కడ కూడా ఆయనకు అనుకున్నంత సౌకర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కంఫర్ట్ సంగతి పక్కన పెడితే అసలు తన రాజకీయ ఉనికి ప్రమాదంలో పడుతోందన్న ఆవేదన బాలినేనిలో పెరుగుతూ ఉన్నట్టుగా సమాచారం. అధికార కూటమిలో చేరితే తన రాజకీయ భవిష్యత్ మరింత వెలుగులోకి వస్తుందని భావించిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు వెలుగు మాట అటుంచి ముందున్న దారి కూడా స్పష్టంగా కనిపించడం లేదని అంటూ ఉన్నారు ఆయన సన్నిహితులు. జనసేన అధికారంలో ఉన్నప్పటికీ అందులో తన పాత్ర ఏమిటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదని తెలుస్తోంది. తన పరిస్థితి గురించి పదే అడుగుతున్నా అధిష్టానం వైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్న అసంతృప్తి బాలినేనిలో ఉందట. అంతేకాదు బాలినేని జనసేనలో చేరడాన్ని ఒంగోలు టీడీపీ నాయకులు మొదటి నుంచే తీవ్రంగా వ్యతిరేకించారన్న ప్రచారం కూడా ఉంది. 2 వర్గాల మధ్య ఇప్పటికీ పూర్తిస్థాయి సఖ్యత లేదని, ఇది కూడా ఆయన రాజకీయ ఎదుగుదల బ్రేక్ పడడానికి కారణమై ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చుకుని కూటమిలో తన ఉనికిని చాటుకోవాలని గత కొన్ని నెలలుగా బాలినేని చేయని ప్రయత్నం లేదని అంటూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు అవేవి ఫలితం ఇవ్వలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక ప్రచారం చేస్తూ ఆయనకు ప్రాధాన్యత దక్కకుండా టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్నది ఆయన సన్నిహితుల నోట వినిపిస్తోన్న మాట. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా బాలినేని పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రస్తుతం తనకు ఎలాంటి పదవి లేకపోవడంతో పాటు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత కూడా దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. గతంలో హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి విషయాన్ని కూడా తేల్చమని పవన్ను అడిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలోకి ఎంట్రీ సమయంలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారన్న మాటలు అప్పట్లో వినిపించాయి. ఇప్పటి వరకు ఆ అవకాశం దక్కలేదు. ఇప్పుడు పదవులు లేకపోవడంతో పార్టీలోనూ వ్యక్తిగతంగానూ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న భావనతో మళ్లీ ఎమ్మెల్సీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవుల కోసం చాలామంది నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన కోటాలో బాలినేనికి అవకాశం కల్పిస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఖాళీలు లేకపోయినా రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీల వల్ల సీట్లు ఖాళీ అయితే వాటిలో ఒకదాన్ని బాలినేనికి కేటాయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో తన ఆదాయ వనరుల అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకెళ్లినట్లుగా టాక్ వినిపిస్తోంది. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ ప్రాంతంలో గ్రానైట్ క్వారీ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని బాలినేని పవన్ను కోరినట్లుగా చెబుతూ ఉన్నారు. అదే క్వారీ విషయంలో గతంలో బాలినేని పలుమార్లు జగన్ను ఆశ్రయించిన ఫలితం దక్కలేదని సమాచారం. మొత్తం మీద ఇంకా మౌనంగా ఉంటే పూర్తిగా మర్చిపోతారన్న భావనతో ఈ మాజీ మంత్రి ఇప్పుడు లైమ్లైట్లోకి రావడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది.
బాలినేని రాజకీయ జీవితం చూస్తే బాలినేని కుటుంబానికి మంచి రాజకీయ నేపథ్యం ఉంది. తన తండ్రి వెంకటేశ్వర రెడ్డి కూడా జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించగా కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత స్థానాలు అధిరోహించిన బాలినేని రాజకీయ జీవితం ప్రస్తుతం చుక్కాని లేని నావగా ఉందని జిల్లాలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు బాలినేనికి పదవులు దక్కకపోవడానికి 2 కారణాలు కనిపిస్తూ ఉన్నాయని అంటూ ఉన్నారు. 1 దామచర్ల జనార్దన్తో ఉన్న విభేదాలు, 2 వైసీపీ హయాంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు. ఒకవేళ బాలినేనికి పదవి ఇస్తే కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీతో ఒకే వేదిక పంచుకునే పరిస్థితి లేదు, కలిసి పనిచేసే పరిస్థితి అంతకన్నా లేదు. దామచర్ల జనార్దన్ అయితే బాలినేని మొహం చూడ్డానికి కూడా ఇష్టపడే పరిస్థితిలో లేరు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అలాగే జనసేనలోని రియాజ్ వర్గం బాలినేని జనసేనలో చేరడాన్ని తీవ్రంగా అపోజ్ చేశారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేనికి ఉన్న సత్సంబంధాల వల్ల ఆయన జనసేన పార్టీలో చేరికను ఎవరూ ఆపలేకపోయారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సమయంలో బాలినేనిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. భూముల కబ్జా అలాగే ఇతర అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. తన కొడుకు కోడలు మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు బాలినేనిపై ఉన్న ఆరోపణలు, ఇంకోవైపు దామచర్లతో ఉన్న విభేదాల కారణంగా బాలినేనికి ఇప్పటి వరకు పదవి రాకపోవడానికి కారణమై ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే బాలినేనిపై ఉన్నవన్నీ జస్ట్ ఆరోపణలు మాత్రమే, ఏది ఇప్పటి వరకు రుజువైన పరిస్థితి లేదు. అయితే జనసేనలో కీలక నేతల గురించి మాట్లాడినా లేదంటే సీనియారిటీ పరంగా చూసినా బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి స్థానంలో ఉంటారని చెప్పొచ్చు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాలినేని వైసీపీలో ఉన్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ బాలినేని గురించి పాజిటివ్గా మాట్లాడడం చూసాం. ఎంతమంది అడ్డుపడిన బాలినేనిని జనసేనలో చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు బాలినేనికి పదవి ఇవ్వడానికి దామచర్ల దగ్గర నుంచి పై స్థాయి వరకు అడ్డు చెప్పిన పవన్ దలుచుకుంటే పని అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు పవన్ చేతుల్లోనే ఉందని స్పష్టమవుతోంది. మరి పవన్ బాలినేనిని కరుణిస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.